అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. దేహి నిత్యమవధ్యూయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి. అర్జున, నువ్వు నా వాళ్ళు, నా బంధువులు అని అనుకుంటూ శోకిస్తున్న ఈ శరీర రూపాలను నీ పుట్టుకకు ముందు కాని చూసావా? ఈ శరీర రూపాలు పుట్టుకకు ముందు కానీ మరణానంతరము కానీ కనులకు కనబడనివే కదా. కేవలము పుట్టుక మరణానికి ఉన్న మధ్యకాలములో మాత్రమే గోచరిస్తాయి. అందువలన అర్జున, యుద్ధానికి సంసిద్ధమై యుద్ధభూమిలోకి వచ్చిన తరువాత ఈ విధముగా ఆలోచించడము ఉచితమైన పని కాదు. వారిని చంపితే పాపము కదా అని ఈ పరిస్థితులలో అనుకోవడము నిష్ప్రయోజనము. ఈ విషయాన్ని నీకు చెప్పటము చాలా ముఖ్యము. నువ్వు దానిని గుర్తించవలసిన అవసరము కూడా ఉంది. ఆత్మ అనేది అంతుపట్టని ఆశ్చర్యకరమైన విషయము. ఎందుకంటే అది కంటికి కనబడదు, నీరు ద్వారా తడుపబడదు, అగ్ని ద్వారా దహింపబడదు. కానీ అది మన శరీరములోనే ఉంటుంది. అయినా దాని తత్వాన్ని మనము గుర్తించలేకపోతున్నాము. అందువలన ఆత్మ గురించి కొందరు మహానుభావులు ఆశ్చర్యకరమైన విషయముగా చెబుతారు. మరికొంతమంది ఈ ఆత్మతత్వాన్ని ఆశ్చర్యకరమైన విషయముగా వర్ణిస్తారు. మరికొంతమంది ఒకరి ద్వారా విన్నప్పుడు ఆశ్చర్యకరముగా వింటారు. ఈ విధముగా విన్నవారిలో కూడా కొంతమంది దీనిని గురించి ఏమీ తెలుసుకోలేకపోతారు. అంటే ఆత్మ అనేది జటిలమైన విషయము. శ్రద్ధతో కూడిన భక్తి ఉంటేనే తప్ప ఆ విషయాన్ని మీరు అర్థము చేసుకోలేరు. శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు ఈ శ్లోకాలలో, అర్జున, ఇటువంటి ఆశ్చర్యకరమైన ఆత్మ ప్రతి జీవిలోనూ ఉంటుంది. వాడిలో ఉంది, నీలో లేదు అని ఎక్కడా ఉండదు. అందువలన నీకు ఏ జీవి గురించి కూడా బాధపడవలసిన లేదా శోకించవలసిన అవసరము లేదు. ఈ విషయాన్ని నువ్వు గుర్తించగలిగిన నాడు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడవవుతావు.